నమస్తే. నేను మీ చప్పిడి రవిశంకర్. 2017 సంవత్సరం చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం కవ్వంపల్లి గ్రామంలో వేమారెడ్డి అనే రైతుకి వారి భార్య పవిత్ర, వారికి ఒక ట్రాక్టర్ ఉండేది. ఆ ట్రాక్టర్ డ్రైవర్ కొత్తగా పెట్టుకున్నారు. వేమన్న అని డాక్టర్ డ్రైవర్ని పెట్టుకున్నారు. వేమారెడ్డి భార్య పవిత్ర, వేమన్న ఇద్దరు పరిచయమై అక్రమ సంబంధానికి ఒడిగట్టారు. ఈ క్రమంలో పవిత్రకి ఉన్న ఇద్దరు మగపిల్లలు 6 సంవత్సరాలు మరియు 3 సంవత్సరాల పిల్లల్ని అడ్డు తప్పించుకొని వేమన్న మరియు పవిత్ర ఇద్దరు సంతోషంగా బతకాలని, సంతోషంగా జీవించాలని వాళ్ళు ప్లాన్ చేసి పవిత్రకు పుట్టిన ఇద్దరు కొడుకులను ఈ కసాయి తల్లి నైలాన్ తాడుతో ఇద్దరికి ఉరిబిగిచ్చేసింది. ఉరిబిగిచ్చేసి ఇద్దరు ఫ్యాన్కి ఏలాడదీశారు ఆ ఇద్దరు కొడుకుల్ని. ఈ కర్కోశవరాల తల్లి ఫ్యాన్కి ఏలాడుతున్న ఆ తాడుని బ్లేడ్తో కోసేసింది. ఆ బ్లేడ్తో కోయంగానే కింద పడిపోయారు. కింద పడిపోయి వెనకంతా మెడంతా వెనక పగిలిపోయి తల రక్తస్రావం కలిగి అక్కడే చనిపోయారు పవిత్ర కొడుకులు. అక్రమ సంబంధం కోసం కన్న కొడుకుల్ని కడతీర్చిన ఈ తల్లి ఈరోజు జీవితకాలం శిక్ష అనుభవించడానికి నిన్న 26/5/2026 చిత్తూరు 9వ అదనపు జిల్లా జడ్జి గారు జీవితకాలం పవిత్రకి ఏమైనా శిక్ష విధించారు. ఇక్కడ తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, అక్రమ సంబంధంతో కన్న బిడ్డల్ని కసాయితనంగా కర్కోశంగా చంపిన ఈ దౌర్భాగ్యురాలు తల్లి స్థానంలో ఉండటానికి అనర్హురాలని చెప్పేసి కోర్టు తీర్పు చెప్పి జీవితకాలం ఆమెకు జైలు శిక్ష విధించింది. జీవితకాలం చెప్పకూడదు తిని బతకాల్సిందే ఈ పవిత్ర.